హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకైతే ముందు చెప్పాను కదా, శ్రావణి వాళ్ళందరూ వచ్చారు. మండే నుంచి ఆ వ్లాగ్స్ వస్తాయి అని చెప్పి. సో శ్రావణి, మామయ్య, గౌతమ్, భూమి వాళ్ళందరూ వచ్చారనమాట. సో నేనైతే ఫుల్ బిజీగా ఉన్నాను. అసలు వీడియోస్ చేయడానికి కూడా అసలు నాకు ఖాళీ లేదు. అయినా సరే కొంచెంగా అలా తీసా అనమాట. సో ఆ బిజీలోనే సో మా ఇంట్లో వాళ్ళ రచ్చ ఎలా ఉంది, సో వాళ్ళతో మేము ఎలా టైం స్పెండ్ చేస్తున్నాం, సో ఎలా ఏమేమి రెసిపీస్ చేశాను, సో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో ఇంక ఇక్కడైతే ఇవాళ సాటర్డే మధ్యాహ్నం అనమాట. ఇది భోజనం అంతా అయిపోయింది. సో పిల్లల్ని పడుకోమంటే అస్సలు పడుకోవట్లేదండి వాళ్ళు. సరే ఇంక వాళ్ళు ఎలాగో పడుకోవట్లేదు కదా అని చెప్పి ఇంక వాళ్ళు పడుకోకపోతే ఇంక మేమేం పడుకుంటాం, సరే అని చెప్పేసి బూరెలు వేసుకుందాంలే అని చెప్పి ఇంక బూరెలు అయితే వేస్తున్నాను. దానికోసం అయితే ఇంక ఫస్ట్ ఇండక్షన్ మీద పెట్టేశాను అనమాట. కుక్కర్లో శనగపప్పు పెట్టాను. కాకపోతే ఏంటంటే కుక్కరు వాటర్ బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కనుక మూత పెట్టామనుకోండి, ఆ వాటర్ బయటకు వచ్చేసి మొత్తం అంతా కిందంతా వెళ్ళిపోతున్నాయి. అందుకే ఇంకా కుక్కర్కి మూత పెట్టకుండా అలాగే ఉడికిస్తున్నాను అనమాట శనగపప్పునైతే. ఆ తర్వాత ఇంకా కొబ్బరి పాలు అయితే చేసి పెట్టుకుంటున్నాను. మనకి కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు, టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెట్టుకుంటే కొంచెం వంట ఈజీ అవుతుంది అనమాట. నేను ఎప్పుడూ చెప్పేదే. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొబ్బరిని కట్ చేసి కొబ్బరి పాలు అయితే తీసుకుంటున్నాను. ఆ మిగతా కొబ్బరిని బూరెల్లో అయితే వేస్తాను అనమాట. అయితే ఏం చేశానంటే ముందు రోజు నైటే కొబ్బరి చిప్పలన్నింటినీ కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మనకి కావాలి అనుకున్నప్పుడు ఒక 1 అవర్ ముందు తీసి కొబ్బరి చిప్పల్ని బయట పెట్టేస్తే అవి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసాయి అనుకోండి, కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బరి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను దాన్ని కట్ చేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను కొబ్బరి పాలు తీద్దామని చెప్పి. ఇప్పుడు ఏంటి అంటే ఇవి మొత్తం 3 కొబ్బరికాయలండి. 3 కొబ్బరికాయలకి 1/2 గ్లాస్ వాటర్ వేసాను. 1/2 గ్లాస్ వాటర్ వేసి ఇలా మిక్సీ చేసుకున్నాను అనమాట. మిక్సీ చేసుకొని చిక్కగా కొబ్బరి పాలు అయితే తీసుకుంటున్నాను. చిక్కటి కొబ్బరి పాలు ఇది మీరు నార్మల్ ఫ్రిడ్జ్లో ఒక బాటిల్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకి ఒక 2-3 వీక్స్ అయినా సరే ఏం పాడవదు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వంటల్లో వాడుకోవచ్చు ఈ కొబ్బరి పాలని. సో మీరు ఏదైనా ఒక బాటిల్లో వేసేసి స్టోర్ చేసుకోవచ్చు. నార్మల్ ఫ్రిడ్జ్లో కావాలి అనుకుంటే నార్మల్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో కావాలి అనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎలా అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఏమీ పాడవదు అనమాట. అయితే ఇక్కడ నేను కొబ్బరి పాలని ఇప్పుడు మీకు కొబ్బరి పాలే కావాలి అనుకుంటే ఒక 2-3 టైమ్స్ ఆ పిప్పిని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసుకొని అలా ఒక 2-3 టైమ్స్ మిక్సీ చేస్తే మనకి కొబ్బరి పాలు ఇంకా ఎక్కువ వస్తాయి అన్నమాట. కానీ నేనేం చేస్తున్నానంటే ఒక్కసారి మాత్రమే అందులో వాటర్ వేసి చిక్కటి కొబ్బరి పాలు అయితే తీసి పెట్టుకున్నాను. ఇది అయితే ఇంకా ఆ కొబ్బరి పాలల్లో అంటే ఆ కొబ్బరి పిప్పిలో ఇంకా కూడా ఆ కొబ్బరి జ్యూస్ అయితే ఉంటుంది. నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు దీన్ని బూరెల్లో అయితే వేసుకుంటున్నానండి. ఒక్కసారి జ్యూస్ తీసుకున్నాను. మిగతా ఈ కొబ్బరి పిప్పిలో ఇంకా ఆ కమ్మదనం ఉంటుంది కాబట్టి నేనైతే దీన్ని ఇప్పుడు బూరెల్లో వేసుకుంటున్నాను. లేదు అనుకుంటే మనం ఎప్పుడైనా స్వీట్స్లో కూడా కొబ్బరి పౌడర్ అయితే యూజ్ చేస్తాం కదా. సో అప్పుడు ఏంటి అంటే దీన్ని ఫ్యాన్ గాలికి ఒక ప్లేట్లో కానీ దేంట్లో అయినా వేసేసి మంచిగా ఇలా పౌడర్లా చేసేసి ఫ్యాన్ గాలికి ఆరపెట్టినా సరే ఒక 2-3 డేస్లో మనకి కొబ్బరి పౌడర్ అయితే రెడీ అయిపోద్ది. లేదు అనుకుంటే సిమ్లో పెట్టేసి మనం డ్రై రోస్ట్ చేసామనుకోండి స్టవ్ మీద, సిమ్లోనే కనుక బాగా వేయించుకుంటే కొబ్బరి పౌడర్ అనేది రెడీ అవుతుంది. దాన్ని మీరు స్వీట్స్లో కానీ మీకు కావాల్సిన వాటిల్లో గ్రేవీస్ కోసం కూరల్లో కానీ అట్లా వేసుకోవచ్చు అనమాట. సో అది మీ ఇష్టము. నేనైతే ఇప్పుడు బూరెల్లో వేస్తున్నాను ఆ కొబ్బరి పిప్పిని. ఆ తర్వాత ఇంకా నేను ఇలాగా ఐస్ క్యూబ్ ట్రేస్లో ఆ కొబ్బరి పాలు అయితే వేసుకొని ఎప్పుడైతే కావాలో అంటే దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అవి ఐస్ క్యూబ్స్ లాగా అయిపోతాయి కదా. సో అప్పుడు అవన్నీ కూడా డిమోల్డ్ చేసేసి ఒక బాక్స్లో అయితే వేసి పెట్టుకుంటాను అనమాట. అప్పుడు ఏంటి అంటే కూరల్లో కావాలి అనుకున్నప్పుడు 1 క్యూబు లేదా 2 క్యూబులు, లేదు కోకోనట్ రైస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అట్లాగా మనకి కొబ్బరి పాలతో చాలా యూజెస్ ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా వాటిని యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో అది ఆ తర్వాత ఆ కొబ్బరి పిప్పిని అయితే మాత్రం ఇప్పుడు బూరెల్లో అయితే వేస్తున్నాను. సో నేనైతే మొత్తం అంతా పిండేలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ పిప్పిలో ఏంటంటే కమ్మదనం ఉంటుంది ఇంకానా. సో అంటే దాంట్లో ఇంకేం సారం ఉండదు కదా భారతి అని మీరు అనుకోవచ్చు. అలా ఏం లేదండి, ఉంటుంది. ఎందుకంటే అవి మొత్తం 3 కొబ్బరికాయలు, నేను 1/2 గ్లాస్ మాత్రమే వాటర్ వేసాను అనమాట.
ఆ తర్వాత ఇంకా కోకోనట్ మిల్క్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఇక్కడ ఏంటి అంటే పప్పు బాగా ఉడికిపోయింది. సో పప్పులో ఏంటి అంటే బెల్లం కలిపేశాను. కాకపోతే ఏంటంటే కొంచెం బెల్లం ఎక్కువైపోయింది. ముందు రోజు పరమాన్నం చేశాను. ఆ పరమాన్నం కొంచెం స్వీట్ తగ్గిందనమాట. సో స్వీట్ లేదని చెప్పేసి పిల్లలు పెద్దగా తినలేదు. అందుకని నేను మామూలుగా ఏంటి అంటే బూరెలకి శనగపప్పు ఎంత తీసుకుంటానో బెల్లం అంతే తీసుకుంటాను, ఈక్వల్ క్వాంటిటీ. కాకపోతే ఇవాళ ఏంటి అంటే కొంచెం ఎక్కువ అయిపోయింది, అంటే కొంచెం బెల్లం ఎక్కువ పడిపోయింది. అంటే నిన్న కూడా తినలేదు కదా అని చెప్పేసి స్వీట్ తగ్గిందని ఇవాళ కొంచెం స్వీట్ వేసా అనమాట. సో దానివల్ల ఏంటి అంటే కొంచెం జారిపోయింది అనమాట పప్పు. అందుకని కొంచెం పుట్నాల పప్పు అయితే వేసాను. పుట్నాల పప్పు వేసేసి ఇంక ఇలా మిక్సీలో కాకుండా ఈ హ్యాండ్ బ్లెండర్ తోటి కనుక మంచిగా బ్లెండ్ చేసేస్తే ఇలా అయిపోయింది. ఇదిగోండి, కొబ్బరి పౌడర్ వేసేసాను. ఇందాక అదే మనం కొబ్బరి పిప్పి ఉంది కదా, సో అది వేసేసాను. అలా కొంచెం పుట్నాల పప్పు వేసేసాను. ఫైనల్గా ఇలా అయితే పూర్ణం రెడీ అయిపోయింది. సో అప్పుడప్పుడు ఇంకా అలా అవుతూ ఉంటుంది అనమాట. సో అదైతే ఇంకా ఫ్యాన్ గాలికి పెట్టాను. కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవడమే అనమాట. ఇంక ఈ లోపల మార్నింగే పప్పు బియ్యం అయితే నానబెట్టేశాను. చాలామంది పప్పు బియ్యం మాత్రమే వేస్తారండి, అందులో మైదా అయితే కలపరు. కొంతమంది రవ్వ కలుపుతారు, ఉప్మా రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ కలుపుతారు. కొంతమంది మైదా కలుపుతారు. సో నేనైతే మాత్రం మైదానే కలుపుతానండి. నాకు రవ్వ రవ్వగా ఉన్నది నాకు నచ్చదు. సో సాఫ్ట్గా ఉండాలి, క్రిస్పీగా ఉండాలన్నమాట. సో మనకి సాఫ్ట్గా క్రిస్పీగా రావాలి అనుకుంటే ఒక హాఫ్ కప్పు మైదా పిండి తీసుకోండి. అప్పుడైతే మనకి బూరెలు చల్లారిపోయిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. అలా కాదని బియ్యము మినపప్పు మాత్రమే వేస్తే మాత్రం చల్లారిపోయిన తర్వాత గట్టిగా ఉంటుంది ఆ పైన లేయర్ అనేది. సో నేను ఖచ్చితంగా మైదా వేస్తాను. ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు బియ్యము, ఆ తర్వాత అరకప్పు మైదా అయితే తీసుకున్నాను అనమాట. సో ఇంకా రుబ్బేసి కొంచెం సాల్ట్ వేసాను. అదైతే రుబ్బు పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడైతే ఇదిగోండి వీళ్ళతోటి ఇంక ఇలాగా ఉండలు చుడుతూ ఉన్నాం అనమాట. హలో గాయ్స్, మీరు చూడండి ఎట్లా ఎట్లా అంటున్నారో. చూసారా ఎలా హాయ్ చెప్తా ఉన్నారో మీకు. ఇంక ఫోన్ వాళ్ళకి ఇవ్వాలి కానీ ఫుల్ వ్లాగ్ వాళ్ళే చేసేస్తారనమాట, అలా ఉన్నారు. ఇంకా చిట్టి ఏమో డ్యాన్స్ చేస్తూ ఉంది. సో ఆవిడ డ్యాన్స్ చేస్తుందంట, నేనేమో వీడియో తీయట్లేదంట. అయితే పెద్దమ్మ నువ్వు వీడియో తీయట్లేదు ఏంటి అని చెప్పి నన్ను తిడుతుంది. సరే అని చెప్పి ఇంక ఇప్పుడు వీడియో తీశాను. ఇంకా ఆద్య భూమికి నేర్పిస్తుంది భరతనాట్యం. ఆద్య నేర్చుకుంటుంది కేరళలో, తను ఆ డాన్స్ నేర్చుకుంటుంది, కరాటీ నేర్చుకుంటుంది. సో అవన్నీ భూమికి నేర్పిస్తూ ఉందన్నమాట. ఇక్కడ భూమి ఏమో సిగ్గుపడి వెళ్ళి పక్కన కూర్చుంది. ఇంకా అలా నడుస్తూ ఉందన్నమాట. మా ఇంట్లో పిల్లల గోలలో ఫుల్ హడావిడిగా ఉన్నాం. సో ఇంకా అలాగా ఇది చూసారా, పూర్ణం ఇందాక కొంచెం లూజ్ అయింది కదా, పుట్నాల పప్పు వేయడం వల్ల టైట్ అయిపోయింది అనమాట. అంటే ఎక్కువ బెల్లం అయితే మరీ ఓవర్ స్వీట్ అవ్వలేదు, కొంచెం జారింది. అందుకని కొంచెం పుట్నాల పప్పు వేసేస్తే సెట్ అయిపోయింది అనమాట. సో ఇంక ఇవి తీసుకెళ్ళి బూరెలు వేసుకోవడమే. ఫ్యాన్ గాలికి పెట్టడం వల్ల ఏంటి అంటే ఆ పప్పులో ఏదైనా మాయిశ్చర్ ఉంటే అదంతా పీల్ చేస్తుంది. అంటే చెప్పే కదా ఒక్కొక్కసారి పప్పు మనకి జారిపోయినట్లు అయిపోతుంది. సో అప్పుడు కనుక ఫ్యాన్ గాలికి పెట్టేస్తే టైట్ అయిపోద్ది. లేదు టైం లేదు అనుకుంటే కొంచెం పుట్నాల పప్పు వేయండి. పుట్నాల పప్పు మాకు నచ్చదు అనుకుంటే సిమ్లో పెట్టేసి పప్పుని బాగా మాడిపోకుండా కలుపుతూ ఉండి ఆ తర్వాత కొంచెం ఫ్యాన్ గాలికి కనుక ఆరబెట్టేసినా సరే పప్పు అనేది టైట్ అయిపోద్ది. కాకపోతే ఇంక మా వాళ్ళు అస్సలు వెయిట్ చేయట్లా, అంత త్వరగా వేయి బూరెలు అని అంటున్నారు. సో అందుకని చెప్పి కొంచెం పుట్నాల పప్పు అయితే కలిపేసాను అనమాట. సో ఆ తర్వాత ఇదిగోండి బూరెలు అయితే ఇలా వేడిగా బూరెలు అయితే రెడీ అయిపోయాయి. సో తీసుకెళ్ళి మా వాళ్ళకి ఇచ్చేసా. ఇవి చల్లారిన తర్వాత అనమాట. చల్లారిన తర్వాత కూడా చూడండి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. దీన్ని ఏంటి అంటే మన ఎయిర్ ఫ్రైయర్లో ఇప్పుడు ఒకసారి చేసేసుకొని మళ్ళీ వేడిగా తినాలి అనుకున్నప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని కనుక వేడిగా తింటే అసలు ఎంత బాగున్నాయో. సో ఎయిర్ ఫ్రైయర్ వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ అయింది. చల్లారిపోయిన బూరెలను అస్తమానం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని మళ్ళీ వేడి చేసుకొని తింటా ఉన్నాం అనమాట వేడిగాన. సో ఇంక మా వారు కూడా వచ్చేసారు. ఇంకా పిల్లలు కూడా లేస్తే అందరికి బూరెలు అయితే పెట్టేసారు. ఎవరు అంటే చెప్పండి. ప్లీజ్ రా, ముద్దరు కాదు నువ్వు ఎవరు కాదు.
నేనెవరు కాదు. ఏమో తెలియదు, మర్చిపోయా నేనెవరో. నాకు మతి మరపు వచ్చింది, నాకు గుర్తులేదు నేనెవరో. నాకు తెలియదురా ఎవరైతే అనుకుంటున్నావో. నేను మీరంటే ఎవరు ఫ్రెండ్స్? గుర్తులేదు ఫ్రెండ్స్. ఉండవే భూమి ఊరేలా నిద్ర లేదంటే నిద్రపోనియట్లేదు వీళ్ళు. మెయిన్ క్యాండిడేట్ వీడే. ఎలా ఉన్నాడో చూడండి, ఎలా ఉన్నాడో రే పడుకోండ్రా రే. సో చూసారు కదండి మా వాళ్ళ రచ్చ ఎలా ఉందో. సో ఇంకా అలాగే అయిపోయిందనమాట ఆ రోజంతా. ఇంక నేను మళ్ళీ ఏం వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. సో అంటే ఇంక పిల్లలతో ఇంకా అలా టైం స్పెండ్ చేయడంతో సరిపోతుంది. ఇంక ఇది వచ్చేసి సండే రోజు అనమాట. సో సండే అంటే మీకు తెలుసు కదా, ఇంక మార్కెట్కి వెళ్ళడం, మార్కెట్కి వెళ్ళి నాన్ వెజ్, వెజిటేబుల్స్ కావాల్సినవన్నీ తెచ్చుకోవడం, మంచిగా ఆర్గనైజ్ చేసుకోవడం. సో చాలామందికి నచ్చుతుంది, నాకు చాలా కామెంట్స్ వస్తాయి. సో నువ్వు సండే మేము కూడా అలాగే చేస్తున్నాం భారతి, వారానికి కావాల్సినవన్నీ ఆదివారం ఒకరోజు తెచ్చుకొని మంచిగా ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటున్నాం అని చాలామంది కామెంట్ పెడతా ఉంటారు నాకు. సో ఇంక నేను అలాగే సండే కదా, ఇంకా ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళాను. అయితేనండి ఒక్క చెరుకు రసం బండి కూడా లేదండి. అంటే ఇంకా 10 తర్వాత పెడతారో ఏమో బహుశా బండ్లు. నేనైతే 9కి అలా వెళ్ళాము. నాకైతే అసలు బీపీ డౌన్ అయిపోయింది. పాపం మా ఆయన తిప్పి తిరిగి ఒక జ్యూస్ షాప్ ఉంటే అక్కడ చెరుకు రసం అయితే తీసి ఇచ్చారనమాట. అసలు నాకైతే బీపీ డౌన్ అయిపోయింది అనమాట. ఇంకా తాగేస్తే కొంచెం ప్రాణం వచ్చింది మళ్ళీ. సో ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చాము. అయితే ఇప్పుడు ఇవి బాగా చవకగా ఉన్నాయండి. 100కి 4 ఇచ్చారు. అవేంటి మస్క్ మిలను. సో మస్క్ మిలను, పుచ్చకాయలు కూడా రేట్ బాగా తగ్గిందండి. ఇది ఒక్కొక్కటి ఎంతో తెలుసా, 30 రూపీస్ అనమాట. పర్వాలేదు కదండి. మామూలుగా అయితే నేను కేజీ 30 రూపీస్కి కొంటున్నాను మా ఇంటికి దగ్గరలో. ఇదేంటి అంటే మేము రైతు బజార్కి వెళ్ళాము ఇప్పుడు. సో రైతు బజార్ దగ్గర ఏంటి అంటే కొంచెం మనకి మంచిగా ఉంటాయి, ప్లస్ రేటు కూడా తక్కువకి వస్తాయి. ఇంటికి దగ్గరలో ఉన్న షాప్స్లో ఏంటి అంటే అంతకి ఇవ్వరు, ఎక్కువకి ఇస్తారు. సో అందుకే మార్కెట్ దాకా వెళ్ళామన్నమాట. ఇంకా ఉల్లిపాయలు కూడా ఇక్కడైతే కేజీ 30 రూపీస్ ఉన్నాయి. మార్కెట్ దగ్గర ఏంటి అంటే 5 కేజీలు 100 రూపాయలు. చాలా లావుగా ఉన్నాయి అన్నమాట. ఉల్లిపాయలు కూడా చిన్నవి కాదు, బాగున్నాయి, పెద్ద సైజు ఉన్నాయి ఉల్లిపాయలు. అందుకని ఇంకా ఉల్లిపాయలు ఒక 5 కేజీలు, తర్వాత ఫ్రూట్స్ వచ్చేసి ఇంకా అవి తీసుకున్నాం, వాటర్ మిలాను, మస్క్ మిలాను. ఇంకా కొందాము అంటే మా ఆయన ఏమో ఎక్కడ పెట్టుకుంటావు, నెత్తిన పెట్టుకుంటావా అని చెప్పి తిట్టారు. ఎందుకంటే అప్పటికే 4 బ్యాగులు అయిపోయాయి. సరే ఎందుకులే, మళ్ళీ ఇంకా ఈవినింగ్ వెళ్దాంలే కావాలంటే అని చెప్పేసి ఇంక ప్రస్తుతానికి మాత్రం ఇవి తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా మిరపకాయలు తీసుకున్నాను, మజ్జిగ మిరపకాయలు చేద్దామని చెప్పేసి 1 కేజీ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇంకా శ్రావణి ఏమో నువ్వు వంట పని చూసుకోవద్దునా, ఇంకా నేను సర్దుతానులే వెజిటేబుల్స్ అన్నీ అని చెప్పి అనింది. సరే అని చెప్పి ఇంకా ఇవి వీటి వరకు నేను సర్దేస్తున్నా. ఇది వచ్చేసి కందండి. ఓర్ బాబాయ్, ఎప్పుడో జనవరిలో కొన్నాను, అప్పటి నుంచి ఇది ఇంకా వండనే లేదు. దీనికి ఎప్పుడు వస్తుందో ముహూర్తం వండడానికి, కానీ పాడవలేదు, అందుకే పడేయలేకపోతున్నాను. బాగుంది. సో ఇంకా అవన్నీ అక్కడలా పెట్టా అనమాట. ఇంకా శ్రావణి ఏమో వెజిటేబుల్స్ సర్దుతానని చెప్పింది. ఇంక నేనేమో ఇక వీటి దగ్గరికి వచ్చానండి. గుడ్లు పగిలిపోయాయండి. హోల్సేల్గా తీసుకుంటే ₹1 తగ్గుతుంది కదా అని చెప్పేసి అక్కడ ఒకటేసారి 3 డజన్లు కొన్నాను. తీరా అంటే బ్యాగులు ఎక్కువ అయిపోయాయండి, 4 బ్యాగులు అయిపోయాయి. నేనే సరిగా పట్టుకోలేకపోయాను, గుడ్లు పగిలిపోయాయి అనమాట. 6 గుడ్లు పగిలిపోయాయి. ఇంకా మా ఆయన తిట్లు ఇక్కడ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి, నేనేదో ₹1 మిగులుతుంది కదా అని చెప్పేసి అక్కడ తీసుకున్నాను. ఇంకా అవి తీసుకురావడంలో ఇంకా అట్లా మొత్తం 6 గుడ్లు పగిలాయి. అయితే 4 గుడ్లు మాత్రము పగిలాయి, కానీ ఆ లోపల ఉన్నది బయటికి రాలేదు. ఇంకొక 2 గుడ్లు ఏమైనాయి అంటే మొత్తం అంతా వచ్చేసాయి అనమాట. మొత్తం 6 గుడ్లలో 4 గుడ్లు మాత్రం పగిలాయి, కానీ బాగానే ఉన్నాయి, బయటికి రాలేదు. ఇంకో 2 గుడ్లు మాత్రం మొత్తం అంతా బయటకు వచ్చేసింది. ఆ ఎగ్ లోపల ఉన్నదంతా బయటకు వచ్చేసి అన్ని గుడ్లకి అంటుకుపోయింది. ఇంక అందుకే అదంతా పడేసి 4 గుడ్లు లోపల ఉండదు కదా, అది మాత్రం గిన్నెలోకి తీసా. పడేయడానికి మనసు రాలేదు. సర్లే మళ్ళీ ఆమ్లెట్ వేసుకోవచ్చు అని చెప్పి. అయితేనండి ఇప్పుడు ఎగ్ అంతా వాటికి అంటుకుపోయింది కదా. సో అంటుకుపోయినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే కడిగి పెడితే బాగుంటుంది కదా అని చెప్పి, కానీ అస్సలు అలా కడక్కండి. పొరపాటున గుడ్లు కడిగారనుకోండి,
కడగడం అంటే నేను అనేది నార్మల్ గుడ్డు కాదు. ఇప్పుడు ఎగ్ పగిలింది కదా, ఎగ్ పగిలినప్పుడు అదంతా మిగతా గుడ్లకు కూడా అంటుకుంటుంది కదా దాని సొనంతన. అప్పుడు కనుక కడిగితే భయంకరమైన నీచు కంపు కొడుతుందండి. అందుకే నేను ఏం చేశానంటే ఇప్పుడు కడగకుండా ఆ గుడ్లని ఒక కవర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే పెట్టేశాను. లాస్ట్ టైం ఒకసారి ఇలాగే జరిగితే ఏంటంటే, ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. గుడ్డు పగిలినప్పుడు ఆ ఎగ్ని కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టానా, అబ్బా ఫ్రిడ్జ్ అంతా వాసన, హాల్ అంతా ఇల్లంతా వాసన వచ్చేసింది గుడ్లు కడగడం వల్ల. సో అందుకే ఇప్పుడు ఏం చేశానంటే అసలు కడగకుండానే ఒక గిన్నెలో పెట్టేసి ఒక బాస్కెట్లో పెట్టి ఆ బాస్కెట్ బయట ఉంచేసాను, ఫ్రిడ్జ్లో పెట్టలేదన్నమాట. సో ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఏంటంటే కడిగి పెడతారు కదా, అప్పుడు భయంకరమైన ఎగ్ స్మెల్ వస్తుంది. అందుకే నేనైతే అలా చేయలేదన్నమాట. సో ఇంక అవన్నీ కూడా పక్కన పెట్టేశాను. ఇక్కడైతే నేను ఇవాళ చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రై, మీకు ఒక మంచి చికెన్ ఫ్రై రెసిపీ అయితే షేర్ చేస్తాను. అలాగే బగారా రైస్ అయితే చేస్తున్నాను. బిర్యానీ ఎందుకు చేయట్లేదంటే పిల్లలు కారం తినరు కదా, సో బిర్యానీ అంటే కొంచెం కారం ఎక్కువ వేయాలి. అందుకని చెప్పి కొంచెం బగారా రైస్ లాగా చేసి, చికెన్ ఫ్రై కాదు అలానే గ్రేవీ కాదు అట్లా చేస్తున్నాను అనమాట. అలాగే మటన్ గ్రేవీ అయితే చేస్తున్నాను. అయితే ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే బిర్యానీ కోసం హోల్ గరం మసాలా దినుసులు, యాక్చువల్గా బిర్యానీ కాదు బగారా రైస్ కోసం హోల్ గరం మసాలా దినుసులు, ఉల్లిపాయలు వేసేసా. అదైతే సిమ్లో పెట్టా, వేగాలి కదా. ఇది వచ్చేసి కేజీ చికెన్కి ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. అంటే ఒక పావు కేజీ ఉల్లిపాయలని చాపర్లో వేసేసి చాప్ చేసేసి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గాక ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇదిగోండి వాటర్లో నానబెట్టుకున్నానండి. మీకు ఎప్పుడు చెప్తాను కదా, టైం ఉంది అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చికెన్ కడిగేసి సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. టైం లేదు అంటే వాటర్లో సాల్ట్ వేసి నానబెడతానమాట. సో వాటర్లో నానడం వల్ల కూడా చికెన్ అనేది త్వరగా సాఫ్ట్ అవుతుంది. ఉప్పు నీళ్ళల్లో కనుక చికెన్ నానబెట్టాము అంటే ఒక 1/2 అవర్లోనే చికెన్ అనేది మంచిగా సాఫ్ట్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఎక్కువ టైం లేదు, అందుకని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాను. ఆ తర్వాత చికెన్ వేసేసాను కదా, అది సిమ్లో పెట్టాను. చికెన్ అయితే మాత్రం మంచిగా మగ్గాలి. ఇంక ఈ లోపల ఇక్కడైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగింది. అందులోనే కొత్తిమీర, పుదీనా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసాను. మామూలుగా అయితే 4 గ్లాసెస్ రైస్కి 4 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా బిర్యానీ అయితే. కానీ ఇది బగారా రైస్ కదా, సో అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏం పట్టదు. అందుకే ఒక 2 స్పూన్లు వేసాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే. సాల్ట్ వేసేసాను. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా అంతా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక నీళ్ళు అయితే అందులోనే వేసేసి సాల్ట్ వేసేసాను. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున నీళ్ళు అయితే వేసి మరగాలి. అది మరిగిన తర్వాత రైస్ అందులో వేసేయడమే. ఇంక ఈ లోపల ఇదిగోండి, ఇది మటన్ కర్రీ అనమాట. ఇది సింపుల్ మటన్ కర్రీ అండి, మంచి గ్రేవీ వస్తుంది మీకైతే. సో మటన్లో ఇది 1/2 కేజీ మటన్కి నేను అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను, ఒక 1/2 స్పూను పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూను ధనియాల పొడి అనమాట. సో కారం తగ్గించి ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకో. మామూలుగా అయితే 2 ఈక్వల్ క్వాంటిటీ వేస్తా, కారము ధనియాల పొడి 2 కూడా. 1 స్పూన్ వేస్తే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1.5 వేస్తే 1.5, 2 ఈక్వల్గా వేస్తా. కానీ కారం మాత్రం ఒక 1/2 స్పూన్ తగ్గించి 1 స్పూన్ కారం వేసాను, 1.5 స్పూన్ ధనియాల పొడి వేసాను, 1/2 స్పూన్ గరం మసాలా వేసాను. అలాగే ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు చాప్ చేసుకొని వేసాను. అలాగే ముందు రోజు కొబ్బరి పాలు అయితే తీసి పెట్టుకున్నాను కదా, సో ఆ కొబ్బరి పాలు కూడా ఒక పావు కప్పు కొబ్బరి పాలు కూడా వేసాను అనమాట. ఆ తర్వాత సాల్ట్ వేసాను. అలాగే ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసాను. అందులోనే ఒక 1/2 గ్లాసు వాటర్ కూడా వేసేసాను. అంతేనండి. వేసేసి ఇప్పుడు దీన్ని మనం సిమ్లో కనుక పెట్టేసాము అంటే ఒక 4 to 5 విజిల్స్ కనుక పెట్టేస్తే మనకి కర్రీ అయితే రెడీ అయిపోద్ది. ఇంక దీనికి సపరేట్గా మళ్ళీ పోపు పెట్టుకోవడం అట్లా ఇంకేం లేదనమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కనుక వేసేసుకుంటే కూర అయితే అయిపోద్ది అనమాట. ఇంక ఈ లోపల ఇదిగోండి ఎసురు కూడా బాగా మరిగిపోయింది. సో ఇంకా రైస్ వేసేస్తే మనకి బగారా రైస్ అయితే రెడీ అయిపోద్ది. మీకు చికెన్ కర్రీ చూపిస్తాను. సో చికెన్ కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది, కాకపోతే కారం తక్కువ వేసాను. సో అదొక్కటే కొంచెం మా పిల్లలకి కారం అంటే, నాకేంటి అంటే నేను కారం బాగానే తింటా, లక్కీ విష్ణు కూడా కారం బాగానే తింటారు. కానీ ఇంకా శ్రావణి, గౌతమ్, భూమి, ఆద్య వీళ్ళు కారం తక్కువ తింటారు. సో వాళ్ళ కోసమని కారం తగ్గించి చేస్తున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇందాక మనం చికెన్ని సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాం కదా, అందుకే వాటర్ అయితే వచ్చాయి. నేనైతే అసలు ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదు, అదంతా చికెన్లో వచ్చిన వాటరే అనమాట. సో చికెన్ అయితే బాగా ఉడికిపోయింది, 70% ఉడికిపోయిందండి. ఇప్పుడు అందులో ఒక 1/2 స్పూన్ పసుపు, మామూలుగా అయితే 2 స్పూన్లు వేసుకోండి కారము బాగుంటుంది, కానీ నేను 1 స్పూనే వేసాను. 1 స్పూను
కారము, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా వేసాను. అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. ఆ తర్వాత ఇది వచ్చేసి బాదం పప్పు పేస్ట్ అండి. సో మీకు మొన్న బాదం మిల్క్ కోసం అని చెప్పేసి ఇలా బాదం పప్పు పేస్ట్ చేసి మనం పెట్టుకున్నాం అనుకోండి, జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, సో నానబెట్టిన బాదం పప్పు కానీ జీడిపప్పు పేస్ట్ చేసి పెట్టుకుంటే మీరు కావాలి అనుకుంటే పాలల్లో వేసుకొని బాదం పాలలాగా తాగొచ్చు, ఇలా గ్రేవీస్లో వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఒక 2 క్యూబ్స్ వేసుకున్నాను. అయితే ఇంకా మూత పెట్టకుండా సిమ్లోనే మొత్తం అంతా ఉడికించుకున్నాను అనమాట, వాటర్ అంతా ఇంకిపోయే వరకు. ఆ తర్వాత చూడండి బాగా వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీ ఎంత దగ్గరకు వచ్చేసిందో. ఇప్పుడు కొంచెం దాంట్లో మీరు కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి. నేను మిరియాల పొడి అయితే వేయలేదు. అలాగే మిరియాల పొడి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కాకపోతే చెప్పా కదా పిల్లల కోసం చేస్తున్నానని చెప్పి అస్సలు నేను ఇంకా మిరియాల పొడి, పచ్చిమిర్చి వేయలేదు. ఓన్లీ కరివేపాకు ఒక్కడే వేసేసి మూత పెట్టేసా. ఇంకొంచెం బాగా దగ్గర పడాలన్నమాట. సో ఇంక ఈ లోపల అదైతే సిమ్లో పెట్టాను, అవుతూ ఉంటుంది చికెన్ అయితే. ఇంక ఈ లోపల మటన్ అయితే ఉడికిపోయిందండి. చూడండి 5 విజిల్స్ పెట్టుకున్నాను, మంచిగా ఉడికిపోయింది. ఇంక సపరేట్గా ఇంక అందులో నేను ఇంక వాటర్ ఏమీ వేయలేదు. ఇదిగోండి కొంచెం ఉప్పు తగ్గింది, కొంచెం ఉప్పు అయితే వేసేసుకున్నాను అనమాట. ఇందులో నేను ఇంకా వేరే మసాలా పొడి అయితే ఏం వేయలేదు, బాదం పప్పు పేస్ట్ కూడా వేయలేదు. ఓన్లీ ఉల్లిపాయ, ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా తప్పనిచ్చి ఇంకా వేరే ఏం వేయలేదు. కొంచెం కొబ్బరి పాలు వేసాను అనమాట, అంతే. కొబ్బరి పాలు వేయడం వల్ల కమ్మగా ఉంటుంది, ప్లస్ మనకి కొంచెం చిక్కగా కూడా వస్తుంది కదా, చాలా బాగుంటుంది అనమాట. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మనకి మటన్ గ్రేవీ, సింపుల్గా మటన్ గ్రేవీ రెడీ అనమాట. సో ఇది వచ్చేసి ఇంకా రైతా అయితే చేసేసాను. ఇంకా మటన్ కర్రీ అయితే అయిపోయింది, రైతా అయిపోయింది. ఆ తర్వాత ఇంకా బగారా రైస్ కూడా ఉడికిపోయిందనమాట. సో సిమ్లో పెట్టేస్తే ఒక 15 మినిట్స్ దమ్లో కనుక పెట్టేస్తే మనకి బగారా రైస్ కూడా అయిపోద్ది. సో ఇదిగోండి ఒకవైపు ఏమో ఇంకా చికెన్ కూడా అయిపోయింది, కాకపోతే ఇంక సిమ్లో పెట్టాను. మనకి చికెన్ కానీ మటన్ కానీ మంచి కలర్ రావాలి అంటే సిమ్లో బాగా కనుక సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తుందండి. మనం కారం తక్కువ వేసినా సరే మంచి కలర్ రావాలి అంటే మాత్రం సిమ్లోనే బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో గ్రేవీ అయినా సరే, మటన్ గ్రేవీ అయినా సరే సిమ్లోనే కనుక బాగా స్లోగా కుక్ చేసుకుంటే మంచి బ్రౌన్ కలర్ అయితే వస్తుంది అనమాట. సో ఇంకా మటన్ అయితే అయిపోయింది, ఇంకా స్టవ్ అయితే ఆపేసి ఒకసారి తుడిచేస్తూ ఉన్నాను. ఇంకా తీసుకెళ్ళి సర్వ్ చేసేయడమే అనమాట. నాకు ఏంటి అంటే వేడిగా వండిన వెంటనే పెట్టేయడం అయితే అలవాటు. సో లేట్ అవ్వకుండా మెయిన్గా పిల్లలకి పెట్టేస్తే ఒక పని అయిపోద్ది కదా అని చెప్పేసి. సో వంట అయిపోయింది, కిచెన్ కూడా పనిలో పని అయితే క్లీన్ చేసేసా. ఇంకా తీసుకెళ్ళి అందరం కూర్చొని తినేయడమే అనమాట. సో పిల్లలైతే అత్త అయిపోయిందా అని అడుగుతూ ఉన్నారు. అయిపోయిందా, వాళ్ళకి తినే వరకు ఒక ఆరాటం, పెట్టిన తర్వాత మాత్రం ఏం తినేది ఉండదు. కానీ తినేంతవరకు అత్త ఏముండేవు అని అయితే అడుగుతూ ఉంటారనమాట. సరే పదండ్రా అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళి రూమ్లో పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా చికెన్ కూడా అయిపోయింది, ఇదిగోండి. సో ఇలా మొత్తం అంతా ఇది గ్రేవీ కాదు, అలా అని ఫ్రై కాదు, ఇట్లాగా మంచి మసాలాతోటి చాలా బాగుంటుంది చికెన్. ఇలాగా ట్రై చేయండి. సో ఇంక నేనైతే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.